హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్లో నుంచి మనం 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు మన స్క్రీన్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది ప్రాబ్లం. ఓకే, ఫార్మ్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్, నాకు ఇక్కడ నేను బోర్డు పైన రాసుకున్నాను. ఫార్మ్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ P, టాంజెంట్స్ ఆర్ డ్రాన్ టు ది పారాబోలా. P అనే ఒక పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ని డ్రా చేయాలి. ఓకే, y² = 4ax అండ్ దీస్ టాంజెంట్స్ మేక్స్ అన్ యాంగిల్ θ1, θ2 విత్ ద యాక్సిస్, దట్ మీన్స్ x యాక్సిస్ తో ఇక్కడ మనం చేస్తాం. such that cot θ1 plus cot θ2 is a constant d. అంటే ఈ రిజల్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది డేటాలో ఇచ్చాడు. ఇది cot θ1 plus cot θ2 is equal to is అంటే ఎప్పుడైనా d. then show that all such p lies on a horizontal line. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమే tan θ1 plus tan θ2 is a constant b అన్నాడు. సో అక్కడైతే సమ్ ఆఫ్ రూట్స్ ని ఉపయోగించుకొని చేసాం, ఇక్కడ సమ్ ప్రోడక్ట్ రెండింటిని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఓకే, మరి ఇప్పుడు రఫ్ లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ వేయాలి. సో దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన పారాబోలా y² = 4ax అంటే x రైట్ సైడ్ లో చూడండి, గుర్తుంచుకోండి, y² = 4ax కాబట్టి రైట్ సైడ్ లో x ఉంది అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో అంటే ఇలా వస్తుంది మన పారాబోలా అని. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏమన్నాడు, ఒక పాయింట్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ P, అంటే ఏదో ఒక పాయింట్ P తీసుకుంటారు, దాని నుంచి tangents are drawn to the parabola. Tangents means when the line touches the parabola. కాబట్టి ఒక 2 tangents ని డ్రా చేస్తున్నా. సో పారాబోలాని టచ్ చేస్తున్నాయి చూడండి. ఓకే, కాబట్టి సో ఈ ఒక పాయింట్ P of x1, y1 అనుకుంటున్నా. ప్రాబ్లంలో ఇవ్వలేదు, P of x1, y1 అని మనమే అనుకుంటాం. ఓకే, ఎస్. చివరిలో మనం ఏం చేయాలి, షో దట్ ఆ పాయింట్ అనేది హారిజాంటల్ లైన్ పైన. సో దీన్ని ఏమంటాం, వర్టికల్ లైన్ అంటాం. హారిజాంటల్ అంటే ఇది అనమాట, ఒక లైన్ కనుక్కుంటాం, ఆ లైన్ పైన అది ఉంది అని చూపియండి అంటున్నాడు. ఓకే, అయితే నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకొక చిన్న పాయింట్, దీస్ టాంజెంట్స్, ఆ 2 టాంజెంట్స్ మేక్స్ అన్ యాంగిల్ θ1 విత్ ఇట్స్ యాక్సిస్, అంటే x యాక్సిస్ తో θ1 యాంగిల్ చేస్తుంది ఒక టాంజెంట్. రెండవ టాంజెంట్ x యాక్సిస్ తో θ2 యాంగిల్ చేస్తుంది. ఓకేనా, ఎస్. మరి ఇప్పుడు ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈస్, గివెన్ ఈక్వేషన్ of the parabola is, so y² = 4ax. okay, given equation of the parabola rasi. Next, let P of x1, y1, let P of x1, y1 be any point, on the required locus. మన లోకస్ పైన ఒక పాయింట్, on the required locus. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గమనియాలి. చూడండి, ఫైనల్ గా మన టార్గెట్ cot θ1 ప్లస్ cot θ2 ఈజ్ ఈక్వల్ టు ఈ డీని ఉపయోగించుకోండి, ఈ కాన్సెప్ట్ని. సో కాట్ని 1/tan రాసుకోవచ్చు, అంటే tan θ1 ప్లస్ 1/tan θ2 విచ్ ఈజ్ ఈక్వల్ టు d. ఓకే,
సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే టాన్ థీటా 1 ఇంటూ టాన్ థీటా 2, క్రాస్ మల్టిప్లై చేస్తే టాన్ థీటా 2 ప్లస్ టాన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు డి. అంటే ఇక్కడ మీకు సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రెండు కావాలి, రెండింటిని ఉపయోగించుకోవాలి. ఓకే, ఎస్. మరి అది ఎలా కనుక్కోలో ఒక్కసారి చూద్దాం. మరి మనకి ఆ సమ్ము ప్రోడక్ట్ కనుక్కోవడానికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి కదా. సో అది కనుక్కోవడానికి నా ప్రయత్నం. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా ఒక పారాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా తెలిసినప్పుడు, అలానే ఒక పాయింట్ p ఆఫ్ x1, y1 ఇలా తెలిసినప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ ఆన్ ది పారాబోలా ఈజ్. సో ఫార్ములా ఏమంటే గుర్తుపెట్టుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m. గుర్తుపెట్టుకోవాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు పారాబోలా అన్నప్పుడు, సో ఒక పాయింట్ ఒక పారాబోలా ఇచ్చినప్పుడు టాంజెంట్ లైన్కి ఫార్ములా ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m. ఓకే, ఇప్పుడు రఫ్లో చెప్తుంది చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ m తెలుస్తుంది. m ఎట్లా తెలుస్తుందంటే చూడండి, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్స్లో 1bలో డిస్కస్ చేసాం, థర్డ్ చాప్టర్లో. ఎప్పుడైనా యాంగిల్ తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా. m ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా గుర్తుంచుకోండి. ఇక్కడ θ1 యాంగిల్ తెలిసింది, అప్పుడు స్లోప్కి ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు టాన్ θ1. θ2 తెలుసు, స్లోప్కి ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు టాన్ θ2. ఇది దాన్ని m1 m2 అనుకోండి. ఓకేనా, ఎస్. కాబట్టి సో దాని నుంచి నేను mని కనుక్కుంటాను. సో y ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ టాంజెంట్ లైన్ గుండా ఒక పాయింట్ p ఆఫ్ x1, y1 వెళ్తుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తాను, x బదులు x1, y బదులు y1. సో కాబట్టి ఇదే రాశాను, అంటే ఇక్కడ x1 y1. ఓకే, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాను, ఎల్సిఎం m అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి, m² x1 ప్లస్ a y1 m ఈజ్ ఈక్వల్ టు m² x1 ప్లస్ a. ఫస్ట్ ax² am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఇలా ఉండాలి, 0 లాగా అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m అని చెప్పచ్చు. ఓకే, అప్పుడు m² కోఎఫిషియంట్ a అనమాట, అంటే a m². నెక్స్ట్ b అంటే m కోఎఫిషియంట్, c అంటే అది కాన్స్టెంట్. ఓకే, ఎస్. మరి దీని నుంచి మనం ఏబిసిలు రాసేస్తాం. ఫస్ట్ ax² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ mలో ఇది కాబట్టి x1 ఇంటూ m², ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ అవుతుంది, y1m ఆల్రెడీ ప్లస్ a ఉంది, దట్ ఈస్ 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే ax² bx ప్లస్ c, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m, am² bm ప్లస్ c. a అంటే x1, b అంటే y కోఎఫిషియంట్ మైనస్ y1 అంటే m కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్ a. ఇంకా సమ్ ప్రోడక్ట్ ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ 2 రూట్స్ మైనస్ b బై a, ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ c బై a. సో అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్, therefore the equation of any tangent, the equation of any tangent to the parabola y² is equal to 4ax is, so ఏంటి, y is equal to mx ప్లస్ a బై m గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ లైన్ గుండా x1 y1 అనే పాయింట్ వెళ్తుంది అనమాట. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దిస్ లైన్ passes through the point, this line
passes through the point P of x1 comma y1 then ఓకే సో x బదులు x1 y బదులు y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సో y1 is equal to m into x1 plus a by m ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం సో y1 is equal to LCM ఏంటి m క్రాస్ మల్టిప్లై చేయండి m into m స్క్వేర్ x1 m స్క్వేర్ x1 ప్లస్ ఈ m క్యాన్సిల్ a అనమాట క్రాస్ మల్టిప్లై చేస్తున్నా సో y1m is equal to m స్క్వేర్ x1 ప్లస్ a నేనేం చెప్పాను ఫస్ట్ a m స్క్వేర్ అంటే ఈ టర్మ్ రాయాలి సో అంటే x1 m స్క్వేర్ bm అంటే ఈ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి మైనస్ m ఇంటూ y1 ఆర్ y1 m m చివర్లో వచ్చేటట్లు చూడండి y1 m bm లాగా ప్లస్ c అంటే a అట్లానే ఉంటుంది కాన్స్టెంట్ దట్ బికమ్ 0 yes so this is a quadratic equation in m am square bm plus c అదే రాస్తున్నాను which is a okay next చూడండి so which is a quadratic equation in m continuation step which is a quadratic equation in m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే ఇప్పుడు m1 కామా m2 అనేవి రెండు రూట్స్ అనుకుంటున్నా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఓకే సరే యాంగిల్ తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా m1 ఈజ్ ఈక్వల్ టు tan theta 1 m2 ఈజ్ ఈక్వల్ tan theta 2 అనుకుంటాను ఓకే ఇఫ్ m1 కామా m2 ఆర్ the slopes are the slopes of the tangents drawn from P to the parabola then m1 and m2 are the roots of equation 1 దీనికి ఒక నంబర్ ఇస్తా m1 m2 అనుకుంటాను then m1 comma m2 are the roots of the equation 1 ఓకే మరి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం చూడండి ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా సమ్ ఆఫ్ ది రూట్స్ దాన్ని మనం స్లోప్స్ అంటాం సమ్ ఆఫ్ ది స్లోప్స్ ఏంటి m1 ప్లస్ m2 సో ఫార్ములా ఏంటి మైనస్ b బై a m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ b అంటే m కోఎఫిషియంట్ -1 మన ఈక్వేషన్ నెంబర్ 1 అదే సో మైనస్ y1 బై a అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్ x1 ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది సో m1 ప్లస్ m2 సో ఈజ్ ఈక్వల్ టు y1 బై x1 దాన్నే నేను ఇందాక చెప్పాను θ1 యాంగిల్ తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా tan θ ఓకే ఇక్కడ m1 ఉంది కాబట్టి దీన్ని tan θ1 అనుకుంటాను ప్లస్ tan θ2 గుర్తుంచుకోవాలి ఈజ్ ఈక్వల్ టు y1 బై x1 ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఉపయోగించుకుంటాం ఓకేనా దీని తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ రాస్తాం ఓకే ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ కంటిన్యూషన్ product of the slopes so enti m1 into m2 is equal to formula c by a
m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు c/a. అంటే ఇక్కడ కాన్స్టెంట్ c అంటే a బై e. a అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే x1. ఓకేనా? సో ఇంతకుముందు చేసాం కదా అట్లనే. యాంగిల్ θ1 తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా tan θ1. సో కాబట్టి tan θ1 m ఈజ్ ఈక్వల్ టు tan θ1. ఇక్కడ m1 ఉంది కాబట్టి m1 ఈజ్ ఈక్వల్ టు tan θ1, m2 ఈజ్ ఈక్వల్ టు tan θ2, a బై x1. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం డేటాని ఉపయోగించుకోవాలి. గివెన్ దట్ ఏమన్నాడు ప్రాబ్లంలో? గివెన్ దట్ చెప్పండి. cot θ1 ప్లస్ cot θ2 ఈజ్ ఈక్వల్ టు d అన్నాడు. సో cot θని మనం 1/tan రాసుకోవచ్చు, ఎందుకంటే tan సమ్ము ప్రోడక్ట్ ఉంది ట్యాన్లో, అందుకోసం. సో tan θ2 విచ్ ఈజ్ ఈక్వల్ టు d. ఎస్, ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం ఏమవుతుందో ఒకసారి చెప్పండి. tan θ1 ఇంటూ tan θ2. సో క్రాస్ మల్టిప్లై చేయండి. tan θ1 ప్లస్ tan θ2 ఎట్లయినా ఒకటే, మీరు tan θ2 ప్లస్ tan θ1 రాసిన నో ప్రాబ్లం. సో tan θ1 ప్లస్ tan θ2, ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు d. ఇప్పుడు tan θ1 ప్లస్ tan θ2 అంటే ఏంటి? y1/x1, y1/x1. నెక్స్ట్ డివైడెడ్ బై tan θ1 ఇంటూ tan θ2, a/x1 ఈజ్ ఈక్వల్ టు x1 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇంకా మిగిలింది ఏంటి? y1/a ఈజ్ ఈక్వల్ టు x1 d. y1/a ఈజ్ ఈక్వల్ టు d. ఇక్కడ నుంచి y1 కావాలి. y1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ds. ఇప్పుడు చివరిలో x1 y1 రిమూవ్ చేసేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు ad, దట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ఆన్ హారిజాంటల్ లైన్ ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు ad అనేది ఒక స్ట్రైట్ లైన్, అది ఇందాక చెప్పాము. చూడండి, ఈ యొక్క హారిజాంటల్ లైన్ అంట ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అని చేయమన్నాడు, అదే చేసాం. ఓకే, సో therefore p of x1 comma y1 lies on the horizontal line. So y is equal to ad. ఓకే, ఇలా చేయాలి. సో అదే అన్నమాట. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.